ఖమ్మం కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. కార్పొరేషన్ పదవులు పెట్టిన చిచ్చు రోజు రోజుకు ముదురుతోంది. ఖమ్మం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జావేద్కు ఎంపీ సీటు కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారిని అధిష్టానం గుర్తించడం లేదని కార్యకర్తలు భగ్గుమంటున్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ శ్రేణులు జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు. కాగా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే 3 మంత్రుల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్నారు. కొత్తగా మైనార్టీ నినాదం తెర మీదకు రావడంతో కాంగ్రెస్ సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గుర్తుపెట్టుకొని గుర్తించి నిన్నగాక మొన్న పార్టీలలో చేరిన వాళ్ళకి అధికారాలు ఇవ్వటం కాదు. పార్టీ కోసం అయితే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, మంచి ఏంటి చెడు ఏంటో తెలుసుకోండి. ఈరోజు జావేద్ భాయ్ గారు అనేక రకమైన కేసులలో అనేక రకమైన బాధలు అనుభవించిండు. సీటు కోసం పోయి కూడా, ఎమ్మెల్యే సీటు కోసం పోయి కూడా పార్టీకి తల వంచిండు, గవర్నమెంట్కి తల వంచిండు, పెద్దలు బట్టి గారికి తల వంచిండు. ఈరోజు జావేద్ భాయ్ గారు బట్టి గారు తల వంచి కూడా సీట్ క్యాన్సిల్ చేసుకొని తుమ్మల గారికి ఇవ్వడం జరిగింది. అదే పార్టీ నమ్మకంతో పార్టీని గౌరవించి మేము ఈరోజు తుమ్మల గారిని గెలిపించుకున్నాం, సీనాన్ని గెలిపించుకున్నాం, బట్టి గారిని గెలిపించుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. ఈ రోజు ఎవరెవరో పెద్దలు వచ్చి డబ్బున్నోళ్ళకి సీట్లు అంట కడతారా, కాంగ్రెస్ పార్టీ పనిచేసే వాళ్ళకి సీట్లు అంట కడతారా, మీరు నిర్ణయించండి. మాకు అందరికీ నమస్కారం. ఖమ్మంలో గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక మంది కష్టాలకి నష్టాలకి ఓరుస్తూ, అలాగే అనేక రకాల కేసులు కూడా పెట్టించుకొని పార్టీ కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఈరోజు రాబోయే రోజుల్లో కానీ ఇప్పటి వరకు కానీ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తాము కూడా. కానీ కార్యకర్తల పాత వాళ్ళందరినీ కూడా గుర్తు పెట్టుకోవాలని, వాళ్ళకి ఏదో ఒక రకమైన న్యాయం చేయాలని చెప్పేసి గత ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి మరి టికెట్ ఆశించినటువంటి వాళ్ళల్లో మరి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జావేద్ గారు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు. అలాగే ఇంకా అనేక మంది ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కార్యకర్తలలో మమేకమై పనిచేసినటువంటి జావేద్కి న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి అనేక మంది అనేక ప్రాంతాల నుంచి కూడా, అన్ని వార్డులలో నుంచి కూడా ఇక్కడికి వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్